మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి త్రికూటాలయం అంటే 3 గర్భాలయ అర్ధమండపాలను ఒక రంగమండపం కలుపుతూ ఎదురుగా ఒక ప్రవేశ మండపం ఉంటుంది. 3 విడి ఆలయాలు ఉంటాయి. 3 విడి ఆలయాల్లోనూ శివలింగాలే ఉన్నాయి ఇక్కడ. దీన్ని ఏమన్నారు? ఎదురుగా ఉన్నదాన్నేమో నామేశ్వర అన్నారు. ఇటు పక్క ఉన్నదాన్ని కాటేశ్వరం, మరో పక్క ఉన్నదాన్ని ఐతేశ్వర అన్నారు. కరెక్ట్ కరెక్ట్. కట్టిందేమో కాటిరెడ్డి. కానీ ఈ నామేశ్వర ఎవరు, ఐతేశ్వర ఎవరు అంటే వాళ్ళ నాన్న నామిరెడ్డి, ఆయన పేరున నామేశ్వరాలయం, అమ్మ ఐతమ, ఐతమ పేరు మీద ఐతేశ్వరాలయం. చూసారా? తన పేరు మీద కూడా మళ్ళీ ఒకటి కాటేశ్వరాలయం అని కట్టింది. 3 ఆలయాలు. ఈ ఆలయాలు కూడా చాలా బాగుంటాయి. బయటకేమో పెద్ద ఆర్కిటెక్చరల్గా చెప్పుకోవలసినటువంటి విశేషాలు లేవు, కానీ మామూలుగా ఉండవలసినట్టుగా చిన్న అధిష్టానం, పాదవర్గం, కప్పు, ఆ తర్వాత శిఖరాలు ఉండే ఏమో తెలియదు, కానీ ఆ శిఖరాలు లేవు. అయితే ఇవి చిన్నాభిన్నంగా కొంత దెబ్బతింటే రాష్ట్ర పురావస్తు శాఖ 1980వ దశకంలో ఊడదీసి మళ్ళీ పునర్నిర్మించింది అక్కడే, చాలా బందోబస్తుగా. ఇప్పుడు బాగున్నాయి అన్నమాట. అయితే ఈ ఆలయాల్లో 3 గర్భాలయాల్లోని శివలింగాలే. ఆ గర్భాలయ ద్వారాలు, అర్ధమండప ద్వారాలు ఎంత నగీషిగా చెక్కబడ్డాయంటే అవి అటు ఇటు ద్వారపాలకులు, వాటికి సంబంధించిన పరిచారికలు, ఆ తర్వాత నిలువుగా స్తంభాలు, ఆ స్తంభాల పైన మళ్ళీ లలాట బింబంలో ద్వారలక్ష్మి, దాని మీద మళ్ళీ చిన్న చిన్న ఆలయాల వరుస. ఎంత బాగుంటుందో చూడటానికి. అలా ఈ 3 కూడా అలాగే ఉంటాయి. ఇక మళ్ళీ చూస్తే మధ్య రంగ మండపంలో మీకు 9 అంకాలు ఉంటాయి. 9 అంటే నవరంగ మండపం. 9 బేలు ఉంటాయి అన్నమాట. అంటే 9 రకాల ఏమంటామంటే అంకణాలు అంటాం మనం. అలా మధ్యలో దాంట్లో అంటే ఒక్కొక్క భాగం అని అర్థం. అంటే 9 భాగాలుగా ఉంటుంది. మధ్యలో రంగ మండపం, సెంటర్లో స్క్వేర్ ఉంటుంది. మిగతా పక్కలు కూడా స్క్వేరే. ఇటుపక్క 3, ఇటుపక్క 3, మొత్తం 3 అన్నమాట. మధ్యలో 3, 9 పైన ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్స్ స్తంభాల పైన దూలాల పైన కప్పులను కూడా ఇట్లా మీకు క్రాస్ గా పెట్టినవి ఉంటాయి, సదరంగా పెట్టినవి ఉంటాయి, పైన మూత ఉంటుంది. ఆ మూత కూడా చాలా విలక్షణంగా పైనుంచి చక్కటి డిజైన్, జామెట్రికల్ డిజైన్ ఉంటుంది. ఒక్కొక్క దాని మీద నాగుబాములు అలా వాటంతటవే పెన వేసుకోగా ఏర్పడిన చక్కటి డిజైన్ ఉంటుంది. మరో పక్క మధ్యలో పైనుంచి ఒక పుష్పం అలా అంటే ఇట్లా తిరిగి ఉందా అన్నంత అందంగా నిర్మించారు. అయితే ఈ ఆలయాల దూలాలు ప్రత్యేకంగా సంతరించుకున్నాయి. ఏమిటంటే గోన బుద్ధారెడ్డి అనే ఆయన క్రీస్తు శకం 13వ శతాబ్దంలో ఆయన ఏం చేశాడంటే రంగనాథ రామాయణం అని రాశాడు. ద్విపద కావ్యం అది. ద్విపద అంటే పల్లెటూళ్ళలో పాడుకున్నట్టుగా రాశాడు అద్భుతంగా. మొత్తం రామాయణాన్ని, దాన్ని రంగనాథ రామాయణం అంటారు. ఆ రంగనాథ రామాయణంలో దృశ్యాలని ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో చెప్పుకుంటూనే ఉంటారు.